సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియాకి తొలి పరాజయం ఎదురైంది. సంచలన బ్యాటింగ్ తో సఫారీ గడ్డపై 4 టీ20ల సిరీస్ లో శుభారంభం చేసిన టీమిండియా పేలవమైన బ్యాటింగ్ తో రెండో మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ గేమ్ లో సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చగా హర్షదీప్ సింగ్ పేలవమైన బౌలింగ్ తో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, గెరాల్డ్ కోయిట్జీ, అండెలే సిమిలైన్, ఎడెన్ మార్క్రమ్, పీటర్ తలా ఒక వికెట్ అయితే తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్లకు పరుగులు చేసి గెలుపొందింది. సౌత్ ఆఫ్రికా టీంలో క్రిస్టన్ స్టబ్స్, హెండ్రిక్స్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి ఘనత సాధించగా రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ అయితే తీసుకున్నారు. 125 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ క్యాచ్ కి అవుట్ అయ్యాడు. అనంతరం ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన ఎడెన్ మార్క్రమ్ ను వరుణ్ చక్రవర్తి స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లే లో సౌత్ ఆఫ్రికా 2 వికెట్లకు 34 పరుగులు చేసింది. తన మరుసటి ఓవర్ లో గ్రీజ్ లో సెట్ అయిన రీజా హెండ్రిక్స్ ను కూడా వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేశాడు. గ్రీజ్ లోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. జాన్స్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ వరుణ్ చక్రవర్తి మార్కో జాన్సన్ ను క్లీన్ బౌల్డ్ చేసి 20 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. తన ఆఖరి ఓవర్ లో వరుణ్ చక్రవర్తి వరుసగా డేంజరస్ హెన్రిచ్ క్లాసన్ తో పాటు డేవిడ్ మిల్లర్లను పెవిలియన్ చేర్చి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అలాగే అండిలే సిమిలాలను రవి బిష్నాయ్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. సౌత్ ఆఫ్రికా విజయానికి 24 బంతుల్లో 37 పరుగులు అవసరం అవ్వగా హర్షదీప్ సింగ్ వేసిన 17 ఓవర్ లో స్టబ్స్ ఒక 6 ఒక 4 తో 12 పరుగులు చేయగా ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో కోయిట్జీ వరుస బౌండరీతో మరో 12 పరుగులు చేసి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నారు. 19వ ఓవర్ లో హర్షదీప్ సింగ్ ఏకంగా 4 బౌండరీలు సమర్పించుకోవడంతో సఫారీ విజయం లాంఛనమైంది. మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది సౌత్ ఆఫ్రికా. అయితే ఇక్కడ స్టబ్స్ కు హర్షదీప్ సింగ్ ఇచ్చిన 6 తో మూమెంటం మొత్తం సఫారీ వైపు మళ్ళింది. మరి ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.